తెలంగాణలో కొండా ఫ్యామిలీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా ప్రస్తుత వ్యవహారం నడుస్తోంది. ఇటీవల దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బర్త్డే సందర్భంగా పరకాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె కూతురు కొండా సుష్మిత సీఎం రేవంత్ రెడ్డి పరకాల సిట్టింగ్ ఎమ్మెల్యే రావుల ప్రకాష్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. పలువురు ఎమ్మెల్యేలు సైతం మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా ఈ వివాదంపై టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ మరోసారి స్పందించారు. మంత్రి కొండా సురేఖను గద్యంలో ఓసారి కాపాడాం, కానీ ఈసారి ఆ అవకాశం లేదని అన్నారు. పార్టీ లైన్ క్రాస్ చేసి పార్టీకి వ్యతిరేకంగా ఎవ్వరూ మాట్లాడినా సహించేది లేదని హెచ్చరించారు. కొండా సుష్మిత గీతా దాడి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. అనిరుద్ రెడ్డి, రాజ్ గోపాల్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడినా వారు అంతగా హద్దులు దాటలేదన్నారు. సీఎం గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడలేదని తెలిపారు. కొండా సుష్మిత ఆరోపణలు చేశారని, దీన్ని ఏమాత్రం సహించేది లేదని చెప్పుకొచ్చారు. పరకాల కార్యక్రమంలో కొండా సుష్మిత మాట్లాడుతూ సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి కళ్ళు నెత్తికెక్కాయని, ఆయన్ను టీపీసీసీ చేసేందుకు తమ తల్లిదండ్రులు కష్టపడిన విషయాన్ని మర్చిపోయారని ఫైర్ అయ్యారు. పరకాల ఎమ్మెల్యే అభ్యర్థిగా రేవూరిని ఎలా ప్రకటిస్తారని, రానున్న ఎన్నికల్లో తానే ఎక్కడి నుంచి పోటీ చేస్తానని, పార్టీ టికెట్ ఇవ్వకుండా ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తానని తెలిపారు. దాంతో పాటు సీఎం సోదరుడు 200 కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని, అందరి లెక్కలు తన వద్ద ఉన్నాయని హాట్ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ టీపీసీసీ మంత్రి కొండాకు షోకాజ్ నోటీసులు ఇవ్వగా ఆ వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని అన్నారు. తన కూతురు మేజర్ అని ఆమె మాట్లాడిన మాటలు పూర్తిగా ఆమె వ్యక్తిగతమని, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా తనకు నోటీసులు ఇవ్వడం సరైంది కాదని తెలిపారు. ముఖ్యమంత్రి లండన్ నుంచి తిరిగి రాగానే అన్ని విషయాలు మాట్లాడతానని ఆమె తెలిపారు. తనను, తన కుటుంబాన్ని కొందరు టార్గెట్ గా చేసుకుంటున్నారని, మానసికంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, విచారణ కొనసాగుతున్న సమయంలో తమపై అనుమానకరంగా మాట్లాడడం సరైంది కాదని ఆమె తెలిపారు. మరోవైపు ఈ వ్యవహారంపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి సైతం స్పందించారు. కుమార్తె వ్యాఖ్యలకు ఒక మంత్రిగా ఖండించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై, ఆమె కుమార్తె వ్యాఖ్యలపై కొండా సురేఖ వివరణ చేశామని తెలిపారు.